సౌర్య సార్, ఇప్పుడు నేను గుడికొచ్చాను. అసలు ఆ గుళ్ళోకి వెళ్ళడం ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. మళ్ళీ ఆ గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు? వెళ్ళకపోతే ఎలా సార్? ఆ గుళ్ళో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? నాకు ఈ తామ్రపత్రం దొరికింది. దానిలో ఏం రాసిందో నాకు అర్థం కావట్లేదు. దేని గురించి తెలిసిన వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఉన్నారంట. నేను ఇప్పుడు ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంట్రామా నువ్వేం చేస్తున్నావు? ఇలాంటివన్నీ ప్రమాదం అని నీకు తెలుసు కదా, ఎందుకు పదే పదే దాన్ని వెంట పడతావు? నాకు ఆ గుళ్ళో ఏం జరుగుతుందో తెలిసేంత వరకు నిద్ర పట్టదు. నిన్న మొన్నటి వరకు ఇవన్నీ మనుషులు చేస్తున్నారనుకున్నాను, కానీ దీని వెనక ఏదో శక్తి ఉందనిపిస్తోంది. ఇప్పుడు అది తెలుసుకోవాలంటే అసలు ఈ పత్రంలో ఏం రాసిందో నాకు అర్థం కావాలి. దీని గురించి నేను తెలుసుకోవాలి. దీన్ని బట్టే వాళ్ళ గుళ్ళో ఎందుకు తవ్వకాలు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది అక్కడ ఏముందని నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఆట ఎలా కట్టించాలో, నా ఊరిని ఆ గుడిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థమవుతుంది. నేను వెళ్తున్నాను సార్. సరే, నేను కూడా రానా? వద్దు సార్, అవసరమైతే కాల్ చేస్తాను. ఉంటాను. ఓకే. సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే మీరేనా? అవును బాబు. ముహూర్తం పెట్టాలి. జాతకం తెచ్చారా? తెచ్చాను. రండి. జాతకం ఇవ్వండి. ఏమిటిది? నీ జాతకం రాద్దామని తెచ్చాను. శ్వాసని కులగిరీట శోభిని మేరోహర మరులీవే మమ రూపం పరివర్తతే ఘోరతర గర్జనైక్య గంభీర తాండవేశ్వరి ప్రజ్వల ప్రజ్వల రక్తవర్ణ వదన వై భాస్వరే వాయు విక్రాంతి ముద్దు బాబు, రూపస్ఫురణం ముద్దు బాబు. శాస్త్రి గారు, శాస్త్రి గారు, తలుపు తీసింది కానీ ఎవరూ పలకరే. శాస్త్రి గారు, శాస్త్రి గారు, అయ్యో శాస్త్రి గారు, ఏమైంది? ఏంటి ఏంటిదంతా? ఎవరు చేశారు ఇదంతా? శాస్త్రి గారు, అయ్యో శాస్త్రి గారు, మీకేం కాదు. నడవండి, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి. వద్దమ్మా, నాకు దేవుడి దగ్గరికి వెళ్లే సమయం వచ్చేసింది. అయ్యో, ఎవరు స్వామి వాళ్ళంతా? ఎందుకు ఇలా చేశారు? నాకు తెలీదమ్మా. నేరుగా ఇంట్లోకి వచ్చి దాడి చేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఇది
నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? దేని గురించి నేను వచ్చాను శాస్త్రి గారు. ఇందులో ఏం రాస్తుందో నాకెవరికి అర్థం కావడం లేదు. ఒక గుడి, ఒక ఊరి జనం అంతా దీని వల్లే బాధపడుతున్నారు. అసలు ఆ గుడిలో వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, ఇందులో ఏముందో మాకేమీ అర్థం కావడం లేదు. మీరు ఇదొకసారి చూసి ఏదైనా చెప్తారేమోనని వచ్చాను. ఆ గుడి ఇప్పుడు కట్టింది కాదమ్మా, 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుడి అది. ఆ ఊళ్ళో ఆ గుడి కట్టిన కుటుంబానికే తెలుసమ్మా, కానీ వాళ్ళు ఏమైపోయారో ఎవరికీ తెలీదమ్మా. ఆ కుటుంబాన్ని నువ్వు కలిస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయమ్మా. ఈ చావు ఇంతటితో ఆగవమ్మా. ముందు ముందు ఇంకా చాలా మంది బలవుతారు. ఈ చావులకి ముగింపు దొరకాల్సిందే. అలా దొరకాలంటే నువ్వు వెళ్ళాల్సిందేనమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఊరి జనాల్ని కాపాడుకోమ్మా. శాస్త్రి గారు, అంతర్భాగే నిధి నిక్షిత. రామా, రామా, ఏం జరిగింది? అయ్యో సార్, సారీ సార్. నేనా ఇతని కోసమే వచ్చాను సార్. ఇంతలో ఇతన్ని ఎవరో చంపేసి ఇప్పుడే పారిపోయారు. పారిపోయాడా?